భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని సీఎం కాజేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇసుకను ఉచితంగా అందజేస్తామన్న అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని, సిమెంట్ ధరలు తగ్గిస్తామని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఇసుకను ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సంక్షేమ నిధి 450 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలోని సర్వకామ దంబ పార్క్ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులతో ఆయన భేటీ అయ్యారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక నాయకులతో మాట్లాడి వారితో పాటే అల్పాహారం స్వీకరించారు. స్వయంగా ఆయనే దోశ వేశారు. ఇక్కడ అవుతున్నాయి చూసావా, అక్కడ లోపల అందరూ చేస్తాం. మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ సామాన్యులకు ఇసుక అందకుండా చేయడమే కాకుండా కార్మికుల ఉపాధికి వైసీపీ ప్రభుత్వం గండి కొట్టిందని సీఎం రమేష్ మండిపడ్డారు. భవన నిర్మాణంలో కార్మికుల కోసం ప్రభుత్వం 1% నిధిని వసూలు చేస్తోందని చెప్పారు. ఇలా వసూలు చేసిన సొమ్ము 450 కోట్లు ఉందని అన్నారు. ఈ కార్మిక నిధిని ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 450 కోట్ల కార్మిక నిధిని వారి సంక్షేమానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. సిమెంట్ ధరలను నియంత్రిస్తామన్నారు. కార్మికుల కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులు ఎలా, వారి బాధలేంటి, వారికి ఏం కావాలి అని తెలుసుకునే దానికోసం ఈరోజు ఉదయమే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు ఎక్కువ రాష్ట్రంలో నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులు. ఎందువల్లంటే ఫస్ట్లో ఈ పాలసీ ఏమి చేయాలి, ఎలా చేయాలి అని తెలియకుండానే చాలా రోజులు ఇసుక సప్లై లేదు. అప్పుడు వాళ్ళకి కూలీ లేక, పని లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ భవన నిర్మాణ కార్మికుల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది. 450 కోట్లు ఉంది ఆ నిధి. ఏదైతే లేబర్ సెస్ అని ఒక 1% తీసుకొని పక్కన పెడుతున్నారు. ఎనీ పేమెంట్లో, ఒక గవర్నమెంట్ చేసే పేమెంట్లో ఎవరికైనా పేమెంట్ చేయని 1% తీసి వీళ్ళ కోసం పెట్టారు. కనీసం వారు చనిపోయినప్పుడు, ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆ డబ్బులన్నా వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి ప్రభుత్వం. చాలా వరకు వాళ్ళకి పని దినాలు లేక ఇప్పుడు ఇసుక విపరీతమైన దోపిడీ, రేట్లు పెరిగిపోయినాయి. 40,000 రూపాయలు ఒక లారీ కావాలా, 50,000 రూపాయలు కావాలా, రకరకాలు. అంటే ఆ ఎమ్మెల్యే అక్కడ లోకల్లో ఏమి రేటు పెడితే ఆ రేటుతో ఇక్కడ వైసీపీ నాయకులు, ఈ అనకాపల్లే కాదు, ఇది రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా సప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో వాళ్ళు కోరుకున్న ప్రకారం మాకు వర్షం వచ్చినా, లేకపోతే ఎండలున్నా, పని లేకున్నా కనీసం మాకు ఇక్కడంతా సెంటర్లో ఇక్కడే ఖాళీ జాగా ఉంది, గవర్నమెంట్ స్థలం అది. దాంట్లో ఒక కళ్యాణ మండపం మాదిరి చిన్నది వేయించేస్తే మేము డబుల్ పర్పస్గా ఉపయోగించుకుంటాం. డైలీ మార్నింగ్ అక్కడ కూర్చుంటాం, అక్కడి నుంచి అందరం వెళ్తాం పనులకి ఎక్కడికన్నా. కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో, మన అనకాపల్లే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంది. అందువల్ల ఈ కూటమి పెద్దలందరూ కూడా నిర్ణయించి ఇసుక ఉచిత విధానం చేయడం, కార్మికులకి అందరికీ మంచి పనులు వస్తాయి, వారి జీవితాలు మెరుగుపడతాయి. అలాగే ఎవరైతే చనిపోయి వాళ్ళంతా ఉన్నారో ఈ 450 కోట్ల డబ్బులు ఎక్కడ పోయింది, ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ దాచుకున్నాడు, అది కూడా తెప్పించి ఆ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కింద కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ కింద కానీ ఇవ్వడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ తనను ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.